నమస్తే. వెల్కమ్ టు విభావళి నేచర్. రైతు మహోత్సవం, రైతు మేళాలో ఇంకొన్ని స్టాల్స్ చూపిస్తానని చెప్పిన కదా. దాంట్లో ఇక్కడ ఎంట్రన్స్లో నేను వచ్చేటప్పుడు ఇప్పుడు విలేజ్ థీమ్ లాగా రెడీ చేస్తున్నానని చెప్పినా కదా, అది దాదాపుగా కంప్లీట్ అయింది. అందరూ ఇక్కడికి వచ్చి సెల్ఫీలు, ఫొటోస్ దిగుతున్నారు. ఒక ఫోటో సెషన్ లాగా మంచిగా నీట్గా రెడీ చేశారు. ఇక్కడ కొంచెము ఎండ తగ్గింది, ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది వాతావరణం. మధ్యాహ్నం అయితే చాలా ఎండ ఉండే. ఇదిగోండి ఇక్కడ కొబ్బరాకులు, ధాన్య తోరణాలు, దేశీ విత్తనాలు, బుట్టలు ఇలా ఎంత అందంగా రెడీ చేశారో మనకి ఎంట్రన్స్ లోనే కనబడుతుంది. ఇది ముందైతే మొత్తం ఇలా ఉందో చూడండి. ఇదిగోండి ఇలా చెట్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే మంచిగా చల్లటి నీరు కూడా అందిస్తున్నారు. ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. తర్వాత ఇక్కడ నెక్స్ట్ రోకి వచ్చేస్తే ఇక్కడ మనకు మొత్తం కుండలు ఉన్నాయి, వండుకునే మట్టి పాత్రలు, అలాగే మట్టి కుండలు ఇట్లా ఉన్నాయి. మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం అనేది ఇక్కడ వాళ్ళ ఫామ్ లో పండిన మిర్చి పౌడరు, పసుపు పౌడరు, అలాగే ఎండుమిర్చి, అంటే పచ్చడికి కావాల్సిన ఆవకాయ పచ్చడికి కావాల్సిన అన్ని ఇక్కడ ఉన్నాయి అనిపించింది. ఎందుకంటే అల్లము, వెల్లుల్లి, మామిడికాయలు, పసుపు ఇలాంటివన్నీ ఉన్నాయి, చూస్తున్నారుగా ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మొత్తం కిట్ లాగా పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పెషల్ అంటే చార్కోల్, బయో చార్కోల్ అయితే ఉంది ఇక్కడ. అలాగే బ్లాక్ కంపోస్ట్ అని, ఇదిగోండి ఇది బ్లాక్ కంపోస్ట్ అంట. నేను ఫస్ట్ చూపించింది అయితే బయో చార్కోల్. టెర్రస్ గార్డెన్ లో ఒక్కొక్క కుండికి ఒక గుప్పుడు ఈ చార్కోల్, బయో చార్కోల్ వేయడము చాలా మంచిదంట. అవన్నీ కలిపి అంటే బయో చార్కోల్, బ్లాక్ కంపోస్ట్, రెడ్ కంపోస్ట్ అనుకుంటా, ఈ మూడు కలిపిన ప్యాక్ కూడా ఉంది. 5 kg ప్యాక్. ఇది వచ్చేసి 100 రూపీస్. ఇదైతే నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను, ఎందుకంటే బయో చార్కోల్ అనేది మన మొక్కలకి చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ రైతు నేస్తం పబ్లికేషన్స్ వారి అన్ని బుక్స్ అయితే దొరుకుతున్నాయి. మన మిద్దె తోటకు సంబంధించిన చాలా బుక్స్ ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు అయితే ఇందులో ఉన్నాయి. వీటి గురించి అడిగి తెలుసుకుందామంటే ఈ స్టాల్లో ఎవరూ లేరు. ఇది ఆనంకాయ బుర్రలు అంటారు కదా, అంటే ఆనంకాయ మొత్తం లోపల గుజ్జు తీసేసిన తర్వాత ఎండబెడతారు కదా ఆనంకాయ బుర్రలు, వాటితోనే రెడీ చేశారేమో అనుకుంటున్నాను. దానికి మొత్తం చక్కగా హోల్స్ పెట్టి డిజైన్ లాగా చేశారు, లోపల లైట్ ఫిట్ చేశారు అనుకుంటా. ఎంత చక్కగా అనిపించిందో. అది కరెక్ట్ గా అడుగుదామంటే ఎవరు లేకుండే. ఇంతకు ముందు చెప్పాను కదా, ఎంట్రన్స్ లో ఇట్లా ఒకటి ఫోటో సెషన్ లాగా పెట్టారు, ఒక చిన్న పల్లెటూరు వాతావరణం లాగా చేశారని. ఇక్కడే చూడండి, ఎంపవరింగ్ ఫార్మర్స్ ఎట్ తెలంగాణస్ బిగ్గెస్ట్ ఎక్స్పో అని చెప్పేసి ఉంది. అక్కడ అందరు వచ్చేసి ఇట్లా ఫోటోలు దిగుతున్నారు. ఇదిగోండి ఇక్కడ చూస్తుంటే నిజంగానే ఇక్కడ మనుషులు ఉన్నారా అన్నట్లుగా ఉన్నాయి ఈ బొమ్మలు. ఇక్కడ మొత్తం విలేజ్ లాగా ఒక చిన్న హట్ వేసి దానికి మంచిగా ఎర్ర రంగు వేశారు. ముందర మొత్తం కోడి పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో, సేమ్ విలేజ్ లో చూసినట్టే ఉంది. చాలా మంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇది ఇక్కడ మార్నింగ్ సగమే కంప్లీట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రతిరోజు పరిగెత్తే జీవితాల్లో ఇలాంటివి చూస్తున్నప్పుడు కొంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ లైన్ లో అయితే ఇక్కడ సాగుబడి ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే స్నాక్స్ స్టాల్స్, అలాగే టెర్రస్ గార్డెన్ కి సంబంధించిన అనేక రకాల వస్తువులు అయితే మనకు ఈ లైన్ లో కనపడుతున్నాయి. ఈ స్టాల్లో అయితే మొత్తం అన్ని పూల మొక్కలు ఉన్నాయి, చాలా వెరైటీస్ పూల మొక్కలు. ఇదిగోండి ఇక్కడ చూసినదైతే ఇది మునగ, ఫస్ట్ ట్రేలో ఉన్నది మునగ. ఈ పక్క ఇలా పూల మొక్కలతో పాటు నారు మొక్కలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న కవర్లో. భలే కలర్ఫుల్ గా అనిపిస్తున్నాయి ఇక్కడైతే. ఈ నారు మొక్కలు అయితే వంగ, బీర, పచ్చిమిర్చి, టమాటో, ఇది వచ్చేసి పప్పాయ, ఇలాంటివి అయితే ఉన్నాయంట. ఇక ఈ స్టాల్లో చూడండి ఎన్ని రకాల విత్తనాలు కావాలంటే అన్ని రకాల విత్తనాలు. మొత్తం అన్ని కూడా ఈ షాప్ మొత్తం విత్తనాలే. నేను అసలు ఈసారి అయితే ఒక్క విత్తనం కూడా కొనలేదు, ఎందుకంటే ప్రతిసారి సంతకి వెళ్ళినప్పుడు కొంటున్నాను. అలా చాలా విత్తనాలు ఉన్నాయి నా దగ్గర. వర్షాకాలానికి కూడా వచ్చిన విత్తనాలు ఉన్నాయి కాబట్టి నేను కొత్తగా కొనలే. కానీ ఇక్కడ లేని విత్తనం అంటూ ఉండదేమో. అసలు మీరైతే వీలైతే లాస్ట్ డే అయినా ఒకసారి వెళ్ళి చూసిరండి, ఫార్మర్స్ కానీ గార్డెనర్స్ కానీ. ఇక్కడైతే ఫుడ్ స్టాల్ ఉంది ఒకటి, స్నాక్స్ అలాంటిది. నెక్స్ట్ వచ్చేసి గ్రో బ్యాగ్. ఇక్కడ డిస్కౌంట్ లో ఇస్తున్నారంట ఈ 4 days వరకు. చాలా తక్కువనే అనిపించినాయి గ్రో బ్యాగ్స్. సైజు, ప్రైజ్ ఇట్లా మంచిగా ఒక చార్ట్ లాగా రాసి పెట్టారు, చూపిస్తాను అది కూడా. అలాగే ఇక్కడ మనకి గార్డెన్ కి సంబంధించిన టూల్స్, గ్లౌస్, నారు పోసుకుంటాం కదా, ఆ నారు పోసుకునే ట్రేస్ ఉన్నాయి. ఈ ట్రేలలో పోసుకుంటే ఏంటంటే
మనము ఆ నారు అనేది డిస్టర్బ్ కాకుండా కుండీలోకి మార్చుకోవచ్చు. అలాగే ప్రూనింగ్ సీజర్స్ ఉన్నాయి. 6x6 గ్రో బ్యాగ్ నుంచి 24x24 గ్రో బ్యాగ్స్ వరకు అన్ని సైజుల్లో ఉన్నాయి రీజనబుల్ రేట్లలో. 24x24 గ్రో బ్యాగ్ అయితే మనకు పండ్ల మొక్కలకు చాలా బాగా యూజ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చార్ట్ కూడా పెట్టారని చెప్పినా కదా, ఆ గ్రో బ్యాగ్ సైజు దాని పక్కకి ప్రైస్ ఇవన్నీ పెట్టారు. ఈ 4 days మాత్రము ప్రతి దాని మీద డిస్కౌంట్ ఇస్తున్నారంట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 6x6 గ్రో బ్యాగ్ 22 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్, అండ్ 24x24 145 రూపీస్. 22 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 145 అనేది హైయెస్ట్ రేటు. పళ్ళ మొక్కలు పెట్టుకోవడానికి 24x24 ఉంటాం కదా, ఆ గ్రో బ్యాగ్ అయితే 145 రూపీస్. 12x12 గ్రో బ్యాగ్ 49 రూపీస్. ఇది 15x9 ఇది వచ్చేసి 58 రూపీస్. ఇది 6x6 గ్రో బ్యాగ్ 22 రూపీస్ స్మాల్ సైజ్. గ్రో బ్యాగ్ సైజులు ప్రైజ్లు అనేవి ఇక్కడ ఉన్నాయి చూడండి. 24x12కి 100 రూపీస్. ఇంకా లాస్ట్ వచ్చేసి 100 రూపీస్ లాస్ట్. మన పళ్ళ మొక్కలు తీసుకునేది ఒకటి. ఇక్కడ గ్రో బ్యాగ్ తీసుకొని పాటీ మిక్స్ వేసుకొని నారు మొక్కలు తీసుకొని విత్తనాలు తీసుకొని ఫర్టిలైజర్స్ తీసుకొని అన్ని మన గార్డెన్ సంబంధించిన అన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి సప్తగిరి నర్సరీ. పండ్ల మొక్కలకి చాలా ఫేమస్. నేను మార్నింగ్ చూపించాను కదా, వెనక సైడ్ నుంచి కొన్ని మొక్కలు కనిపించినాయి. ఇది ఎంట్రెన్స్. అన్ని పళ్ళ మొక్కలు కూడా పండ్లతోటి చాలా హెల్దీగా ఉన్నాయి. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఈ నర్సరీలో. ఎండకు ఆ పళ్ళు రాలిపోకుండా అనుకుంటా మొత్తం క్లాత్లు కట్టేశారు. ఈ మల్బరీ చెట్టు చూడండి, చెట్టు నిండా కాయలు ఎంత బాగుందో. ఇదైతే చిన్న కొమ్మ పెట్టినా వస్తుంది అనుకోండి, కానీ భలే హెల్దీగా ఉంది మొక్క అయితే. చెట్టు నిండా పళ్ళతో ఉంది. పెద్ద పెద్ద కుండీల్లో ఉన్నాయి మొక్కలు కూడా. మనం డైరెక్ట్ గా తీసుకెళ్లి కొంచెం పెద్ద కుండీలో పెట్టుకోవడమే. రేర్ ప్లాంట్స్ ఎక్స్పో. చాలా రేర్ ప్లాంట్స్ ఇక్కడ ఉంటాయంట. చూద్దాం మరి ఏమేమి ఉన్నాయో ఇక్కడ. ఎక్కువగా అయితే మామిడి మొక్కలు ఎక్కువగా ఉన్నట్టు, అరుదైన మామిడి మొక్కల ప్రదర్శన ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ఆలోన్ మొక్క అంట. ఇది ప్రతి ఒక్క మొక్కకి చక్కగా రాసి దాని ప్రైస్ కూడా వేశారు. ఇదిగోండి ఆలోన్ మొక్క, ఫస్ట్ టైం వింటున్నాను ఇది కూడా. ఇది వచ్చేసి సిలోన్ మల్లె 200 రూపీస్. విన్నాను కానీ ఎప్పుడు చూడలే. కొంచెం ఫ్లవర్స్ మధ్య డిఫరెంట్ గా ఉన్నాయి మామూలు మల్లె కన్నా కూడా. సిలోన్ మల్లె. ఈ మొక్క వచ్చేసి థాయ్ కరివేపాకు 300 రూపీస్. కొంచెం మన మామూలు దానికన్నా కొంచెం చిన్నగా దగ్గరగా అనిపించినాయి ఆకులు. నెక్స్ట్ ఇది వచ్చేసి మసాలా మొక్క, ఆల్ స్పైసెస్ అంటారు కదా ఆ మొక్క. ఇది 200 రూపీస్ ఈ మొక్క. ఇది వచ్చేసి స్టీవియా ప్లాంట్. ఆఫర్ ప్రైస్ 100 రూపీస్ అని అంట. ఇంతకుముందు సంతలో కూడా చూపించాను కదా స్టీవియా ప్లాంట్ అని. ఇది ఆకు తెంపుకొని తింటే చాలా తీయగా ఉంటుంది. సేమ్ మన షుగర్ తింటే ఎలా ఫీల్ వస్తుందో అట్లనే ఉంటుంది. ఇది 100 రూపీసే, చాలా తక్కువనే. నేను సంతలో చూసినప్పుడు 200 ఉండే. ఆఫర్ ప్రైస్ లో ఇప్పుడు 100 రూపీస్కి వేస్తున్నారంట. ఇది మల్టీవిటమిన్ మొక్క. ఇవైతే సేమ్ ఆకులు మన స్టార్ ఫ్రూట్ ఆకులు ఉంటాయి కదా, సేమ్ అట్లనే అనిపించినాయి. దీని ప్రైస్ కూడా 100 రూపీసే. నెక్స్ట్ వచ్చేసి మింట్ తులసి. ఇది కూడా 100 రూపీస్. మింట్ తులసి కూడా 100 రూపీస్. చాలా మొక్కలు ఉన్నాయి మింట్ తులసి ఇక్కడ. దవనం ఆర్ మర్వం మొక్క 100 రూపీస్. ఇది దవనం మర్వం నేను రెండు సపరేట్ అనుకున్నాను. ఇక్కడ మాత్రం రెండు పేర్లు రాశారు ఈ మొక్కకి. 100 రూపీస్కి ఒకటి ఇది. నెక్స్ట్ ఇక్కడ మొత్తము జామ చెట్లు పండ్ల మొక్కలు ఉన్నాయి లోపల. ఈ మొక్క వచ్చేసి వెరిగేటెడ్ మాన్స్పెర్ అంట. 4000 రూపీస్ ఆఫర్ ప్రైజే. ఇక్కడ లాస్ట్ లో మన గార్డెన్ కి సంబంధించి ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు డ్రమ్లకు అలా హోల్స్ పెడతారు కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూద్దాము మరి. ఇది రూఫ్ టాప్ గార్డెన్. మొత్తం వాళ్ళే సెట్ చేసి ఇస్తారంట. బకెట్, పైప్స్, వాటర్ పోసినా కూడా అది వాటర్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ మనం పోసిన వాటర్ మళ్ళీ డ్రమ్లోకి వెళ్తుంది. వాటర్ వేస్ట్ కాకుండా, రూఫ్ పాడవకుండా ఆ ఆలోచనతో రెడీ చేశారంట. ఒక్కసారి వారి మాటల్లో ఇందాము ఇదేంటి అనేది. ఇక్కడ ఒక మోడల్ కూడా చేశారు చూడండి. ఇల్లు ఇంటి పైన మొత్తము రూఫ్ టాప్ గార్డెన్ లాగా రెడీ చేశారు. అన్ని కుండీల్లో పైపులు, మళ్ళీ మనం ఆ పైపు నుంచి వచ్చిన ఎక్సెస్ వాటర్ అంతా కూడా మళ్ళీ ఇంకొక పైపులోకి వెళ్ళి ఆ పైపుల నుంచి ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఒక బాక్స్ లాగా, అది డ్రమ్ అన్నట్టు, దాంట్లోకి వెళ్తాయి. ఆ డ్రమ్ లో ఫిషెస్ ఉంటాయంట. ఆ ఫిషెస్ అందులో ఉండడం వల్ల దాని నుంచి వచ్చే వాటర్ కూడా మనకి ఇంకా మన కొత్తగా మెన్యూర్ వేయాల్సిన అవసరం లేదు. అలా ఫిషెస్ పెంచుకోవచ్చు, ఇలా మొక్కలు కూడా బాగుంటాయి అన్నట్టు. ఇవైతే బాల్కనీస్ లో చిన్న ప్లేస్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. మధ్యలో ఇచ్చిన పైప్ లో మనం డైలీ కిచెన్ నుంచి వచ్చే వేస్టేజ్ దాంట్లో వేస్తే కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. అలాగే సైడ్ నుంచి మట్టి పోస్తారు, మధ్యలో కంపోస్ట్ వేసుకోవాలి. ఈ పక్క నుంచి మనం ఎలాంటి ఆకుకూరైనా పెట్టుకోవచ్చు. ఎన్ని రకాల ఆకుకూరలు కానీ, లేదంటే ఇట్లా రాడిష్, క్యారెట్ అట్లాంటి మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఇది తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి
ఇది బాగుంటుంది, ఒక కార్నర్ పెట్టుకుంటే సరిపోతుంది. రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ ఇది. ఇందులో ఫిష్ ఉంటుంది. ఈ ఫిష్ యొక్క ఎక్స్క్రీట్ ఫిల్టర్ అయ్యి మొక్కలన్నిటికీ కూడా డ్రిప్ ద్వారా వస్తుంది. ఈ కుండీలో పడ్డ డ్రిప్ వాటర్ అంతా తిరిగి మళ్ళా ఈ పైపుల ద్వారాగా కలెక్ట్ అయ్యి ఫిల్టర్ అయ్యి ఈ కింద ఉన్నటువంటి ఈ కంటైనర్ లో పడుతుంది. బ్యాక్ సైడ్ కింద కంటైనర్ లో పడుతుంది. మళ్ళా ఇది తిరిగి మళ్ళా ఇందులోకి రీసైకిల్ అవుతుంది. ఇందులో 97% వాటర్ కన్జర్వేషన్, 3% మాత్రమే ఎవాపరేషనల్ రేషియో మాత్రమే లాస్ అవుతాం. ఇందులో ఏదైతే ఫిష్ ఎక్స్క్రీట్ ఉందో కంటిన్యూస్ మెన్యూర్ ఫర్ ద ప్లాంట్స్ 365 days. మీరు ఎటువంటి ఎరువులు ఏం అవసరం లేదు. న్యాచురల్, మీరు న్యాచురల్ పంట కనుక పండించుకోవాలంటే మీ కంటి ముందు పండిన పంట మాత్రమే న్యాచురల్. అదే మీరు ఆర్గానిక్ గా బయట కొనుక్కున్నదాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అనేది మీకే తెలియాలి. ఈ రోజుల్లో విష రసాయనాలు లేని ఆహారం పట్టాలంటే చాలా కష్టం. అట్లాంటిది మనం పండించుకోవాలంటే ఈ విధంగా పండించుకోవాలి. దిస్ ఈజ్ అవర్ ఎన్షియంట్ ఇండియన్ అగ్రికల్చరల్ టెక్నాలజీ. పూర్వం 5 ఫిష్ ట్యాంక్ అమ్మా. ఇందులో 1000 లీటర్ల ఫిష్ ట్యాంక్ ఇది. ఇందులో 80 kg ఫిష్ పండుతుంది తినేవాళ్ళు. దీని ఎక్స్క్యూటివ్ మెన్యూర్. ఎస్. ఇది ఇంకోటి ఏంటంటే ఈ రూఫ్ టాప్ గార్డెన్ ఈ విధంగా పెట్టుకుంటే టెర్రస్ కి ఎటువంటి ప్రమాదం లేదు, సీపేజ్ ప్రాబ్లం లేదు. సాధారణంగా మన ఇళ్ళ మీద అందరూ ఎట్లా చేస్తారంటే మార్కెట్ లో దొరికిన పార్ట్స్ తీసుకొచ్చి టెర్రస్ మీద పెడతారు. చాలా మంది అట్లా చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే 5 years కంటిన్యూగా మీరు ఒక టెర్రస్ మీద పాట్ పెట్టి వాటర్ పోస్తే ఫంగస్ ఏర్పడి లోపల నుంచి సీపేజ్ ప్రాబ్లం వచ్చే అవకాశం 100% ఉంటుందండి. ఈ సీపేజ్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే నాది సేమ్, ఇది మా ఇల్లు పాతది. మా ఇల్లు కనుక ఆ విధంగా పెడితే సీపేజ్ ప్రాబ్లం కూలిపోతుంది. అట్లాంటి పరిస్థితి లేకుండా ఉండాలని నేను తపనపడి ఈ విధమైనటువంటి మోడల్ని ఇనిషియేట్ చేయడం జరిగిందమ్మా. ఇందులో నాకు తెలియదు, ఇది కొంతకాలం చేసుకుంటూ పోయిన తర్వాత ఒక మహానుభావుడు వచ్చి దిస్ ఈజ్ ద వరల్డ్స్ న్యూయెస్ట్ సిస్టమ్ అని చెప్పడం జరిగింది. వరల్డ్ లో ఆక్వాఫోనిక్స్, ఏరోఫోనిక్స్, సో మెనీ ఫోనిక్స్ ఆర్ దేర్. అవన్నీ కెమికల్ తో కూడుకుని ఉంటాయి. లేదా పెర్లైట్ లోకో గ్రావెల్ లోకో ఇసుకలోనో పండిస్తారు వాళ్ళు. ఫిలిం ఫ్లోటింగ్ అని కెమికల్ వాటర్ తో పండిస్తారు. కానీ ఈ విధంగా న్యాచురల్ ఫిష్ వాటర్ ని మట్టిలోకి సాధారణంగా పండించే విధానాన్ని మనం భారతీయులు ఇష్టపడతారు. సహజంగా నేలలో పండే పంటలను మనం తింటాం. ఆ విధానాన్నే నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ విధానం వల్ల కుటుంబం మొత్తానికి ఆరోగ్యం 100% ఉంటుంది. అలాగే చిన్న పిల్లలకి జ్ఞానం ఉంటుంది. అలాగే యుక్త వయసు వచ్చినటువంటి పిల్లలకి మానసిక ఆందోళన లేకుండా ఈ గార్డెన్ పై కనుక వచ్చినట్టయితే ఒక చక్కటి పువ్వును చూసో చక్కటి కాయను చూసో ఒక క్షణం చూస్తే వాళ్ళకున్న మానసిక ఆందోళన తొలగిపోతాయి. ఇది ఓషన్ సబ్జెక్ట్. దీన్ని కనుక మనం ఇట్లా మిద్దె తోట మనం పెట్టుకున్నట్టయితే మన ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉంటే వారికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఇక్కడ కలుగుతుంది. ఏ విత్తనానికి ఏ పువ్వు పూస్తుంది, ఏ కాయ కాస్తుంది, ఎంతకాలం వస్తుంది అనే జ్ఞానం ఇక్కడ తెలుస్తుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అంతేగాని మీరు లక్షలు పెట్టి చదివించిన రాని జ్ఞానం ఈ యొక్క మిద్దె తోటలో మన చిన్న పిల్లలకు కలుగుతుంది. వృద్ధులకు మానసిక ఆందోళన లేకుండా చక్కటి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. కుటుంబం మొత్తం కలిసి ఉండేటటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ప్రతి మొక్క మనతో మాట్లాడుతుంది, ప్రతి చేప మనతో మాట్లాడుతుంది. ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణానికి మనకున్నట్టే మంచి చెడు, సుఖం దుఃఖం ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు మంచి మనసుతో ఆ మొక్కతో మాట్లాడండి, ఆ మొక్క మీతో మాట్లాడుతుంది. నేను పైకి వెళ్ళి చేపల దగ్గరికి వెళ్తుంటే వాటికి మేత వేసేటప్పుడు ఆ చేపలన్నీ నా చేతిలోకి వస్తాయి. మొత్తం చేపలన్నీ నా చేతిలోకి వస్తాయి. అదే ఎవరైనా ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు అది పారిపోయి లోపల దాక్కుంటాయి. అంటే ఏంటి, వాటికి ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. అలాగే ప్రాణం ఉన్న మొక్క కూడా అంతే. దీన్ని నమ్ముకొని నేను గత కొంతకాలంగా ఈ వ్యవసాయ విధానాన్ని పాటిస్తున్నాను కాబట్టి నాకు నా కుటుంబానికి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కడం జరిగింది. దీన్ని నమ్మే నేను మీ దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్కరూ గనక టెర్రస్ గార్డెన్ పెట్టినట్టయితే హైదరాబాద్ లో 60 ఎకరాల టెర్రస్ ఉంది.
40% టెర్రస్ కనుక పెట్టుకున్నట్టయితే హైదరాబాద్ మొత్తం ఫ్రీగా కూరగాయలు వచ్చి చేస్తామండి. ఇది వరకు మేము వెళ్ళి స్వచ్ఛందంగా చేసేవాళ్ళం. ఇప్పుడు మేము ఒక కిట్ కింద ఇస్తున్నాం. మేము ఇవన్నీ కూడా నేను పేటెంట్ రైట్ తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంతో మంది ఇళ్ళ మీద పెట్టాను. నా పెట్రోల్ నేను వేసుకుని నేను వెళ్ళి పెట్టినప్పుడు వాళ్ళ ఇంటి మీద అయిన ఖర్చు కూడా నేను తిన్నట్టుగా భావించారు. సో ఎట్లాగా ఈ విధంగా చూస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ప్రాఫిట్ వేసుకునే వ్యాపారం చేస్తున్నా, 10 మందిని పోషిస్తాను. అవునండి, అవునండి. ఇట్లాంటివి గతంలో నేను పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ లో 2015-16 ఉద్యానవన మహోత్సవం, ఫస్ట్ తెలంగాణ ఉద్యానవన మహోత్సవంలో అప్పుడు కమిషనర్ వెంకటరామరెడ్డి గారు ఇదే విధంగా దీని మీద 10 రెట్లు ఎక్కువగా అక్కడ పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ లో స్టేజ్ మీద పెట్టడం జరిగింది. అది గ్రాండ్ సక్సెస్ అయింది. అది మొత్తం దేశం మొత్తం కూడా సెన్సేషనల్ గా ఆ రోజున అంత హిట్ అయింది. అదే విధానాన్ని ఇప్పటి వరకు కూడా నేను కొనసాగిస్తూ వచ్చాను. అయితే ఇక ముందు ఇంకా ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాల్లోనూ ప్రతి పట్టణాల్లోనూ అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయడానికి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కనుక చేసుకోవాలి, లేదో మేమే చేసుకుంటామంటే మీకు ట్రైనింగ్ ఇస్తాం. మీకు చేసుకోవాలని కోరుకుంటే మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ హైదరాబాద్ లో ప్రముఖ కాలేజీలు ఉన్నాయి, అలాగే పీజీ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్, డాక్టరేట్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఆ యూత్ కి అవేర్నెస్ క్లాస్ ఇచ్చి వాళ్ళని వ్యవసాయ విధానం వైపు మళ్లించడానికి ఒక ప్రయత్నంగా అనేక అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి ట్రైనింగ్లు కూడా ఇస్తున్నాం. సెట్ చేసి ఇస్తామండి. నా పేరు డాక్టర్ రవిచంద్ర కుమార్, సరస్వతి నగర్, హైదరాబాద్. ఇదిగోండి ఇక్కడ సెట్ చేసి పెట్టారు చూడండి, మట్టి చెట్లతో సహా. మనం ఇక్కడ కుండీలో పోసిన నీళ్లు పైపుల ద్వారా ఒక డ్రమ్ లోకి వెళ్ళి అది మళ్ళీ ఫిల్టర్ అయ్యి పైన ఫిష్ ట్యాంక్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మనకు ఈ కుండీలకు వస్తుంది అన్నట్టు. అయితే మనం సపరేట్ గా దీంట్లో మెన్యూ వేయాల్సిన అవసరం లేదు. ఆ ట్యాంక్ లో చేపలు ఉండడం వల్ల దాని నుంచి వచ్చే వేస్ట్ అనేది మనకి ప్లాంట్స్ కి మెన్యూర్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే వాటర్ అనేది వేస్టేజ్ ఉండదు, రూఫ్ కూడా బాగుంటుంది. ఈ 3 బెనిఫిట్స్ ఉంటాయి మనకి. వాటర్ తక్కువ పడుతుంది, మనం సపరేట్ గా మెన్యూర్ వేయాల్సిన అవసరం లేదు, రూఫ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది, లీకేజ్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాదు. ఇలా సెట్ చేసి ఇస్తాడు. ఇదన్నీ కూడా ఈ 2 డ్రమ్లను ఇలా చేశారు. ఇది వచ్చేసి మనకి తీయజాతి మొక్కల కంట. అలాగే కొన్ని డ్రమ్స్ ఏమో హాఫ్ కట్ చేశారు, కొన్ని ఏమో నిలువు కట్ చేశారు, కొన్ని ఏమో హాఫ్ కట్ చేశారు. నిలువు కట్ చేసిన మొక్కలన్నీ తీగజాతి వాటికి, హాఫ్ కట్ చేసిన మొక్కలన్నీ పళ్ళ మొక్కలకి. మామూలుగా ఈ వెజిటబుల్ మొక్కలు ఉంటాయి కదా, బెండ, ఈ మిర్చి, వంగ, ఇలాంటి వాటన్నిటికీ ఇలా బకెట్స్ రూపంలో పెట్టారు. అన్ని రకాల కంటే ఏ మొక్కలు వేట్లో అయితే బాగా వస్తాయో అవన్నీ కూడా ఇట్లా మనకు సెట్ చేసి పెడతారు. దీనివల్ల మనకి రూఫ్ అనేది ఎప్పటికీ పాడవకుండా ఉంటుంది. మాకు టెర్రస్ లేదు, ఓన్లీ బాల్కనీలో చేసుకోవాలి అంటే ఆకుకూరల వరకైనా కూడా ఇలాంటి డ్రమ్లలో చేసుకోవచ్చు. ఇవ్వండి రైతు మేళాలోని విశేషాలు. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.